వేదిక మీద ఉన్న రాగురా నాయన వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు సీనియర్ మోస్ట్ నాయకులు చాలా సౌమ్యులు కిషన్ రెడ్డి గారికి ఆయన పూర్తి కుటుంబానికి వేదిక మీద ఉన్న కుటుంబానికి వేదిక కింద ఉన్న కుటుంబానికి నమస్కారం. ఎక్కువ సమయం లేదు. ప్రదీప్ అన్న గారు మాటి మాటికి ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్య మీడియాలో చాలా కథనాలు చూస్తా ఉన్నా. ఇక్కడ నేను కొందరు చూస్తా ఉన్నా. ఇలా పొద్దుటి నుంచి పూజలల్లా ర్యాలీలా ఇక్కడ కిషన్ అన్న ఛార్జ్ తీసుకుంటుంటే చాలామంది నాయకులు వచ్చిండ్రు. ఈ మీడియాలో వాళ్ళందరూ కాంగ్రెస్ పోయినరు, బీజేపీలు వెళ్ళిపోయినరు. అరే అందరినీ పంపించేస్తున్నారు, నన్ను ఒక్కరిని తీసిపెట్టి. మీడియా అన్నది న్యూస్ రిపోర్టింగ్ చేయాలా, న్యూస్ క్రియేట్ చేయొద్దు. క్రియేటివిటీ మీ పని కాదు. కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు అని అంటున్నా. కిషన్ రెడ్డి గారు ముమ్మాటికి సౌమ్యుడే. ఇప్పుడు ఒక నీళ్ళల్లో నాకు వాటర్ బాటిల్ నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు బాటిల్లో వస్తే బాటిల్ షేప్ అవుతుంది, గ్లాసులో పోతే గ్లాస్ షేప్ అవుతుంది. ఇట్లా చిటపట చినుకులు పడుతుంటే ఏం పడతాయి? నీళ్ళే పడతాయి. సునామీ వస్తే ఏమొస్తుంది? నీళ్ళే వస్తుంది. కిషన్ అన్న ఇంతకుముందు 3 సార్లు అధ్యక్షులుగా ఉండే. చిటపట చినుకులు లేక వడమన్నారు. తెలుగుదేశంతో అలయన్స్, ఆ పనికి మాలిన పార్టీతో అలయన్స్, ఈ పనికి మాలిన పార్టీతో అలయన్స్ అని. ఇవాళ నరేంద్ర మోడీ రాజకీయ నాయకత్వంలో పనిచేస్తున్నాం బిడ్డ. గవ్వే నీళ్లు సునామీ షేప్ అవుతాయి. ఇప్పుడు గయ్యే నీళ్లు సునామీ షేప్ అవుతాయి. ఏమి సౌమ్యంగా ఉన్నారంటే కేసీఆర్ భాషలో మాకు వాపస్ జవాబు ఇయ్యరాదనుకోకుర్రి. ఆయన తాత భాషలో కూడా జవాబిస్తాం. ఈ మధ్య మీడియా మిత్రులందరికీ మీ సీనియర్ జర్నలిస్టు, బాగా సీనియర్ జర్నలిస్టు ఢిల్లీలో కలిసిన. ఇక్కడ వస్తున్న రిపోర్ట్లన్నీ చదువుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా. ఏమైంది, వీళ్ళు వెళ్ళిపోతారట, వాళ్ళు వెళ్ళిపోతారా, ఈ అట అనే రాస్తున్నారు. ఈ మీడియా వాళ్ళు లేపుతున్నారు కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని. ఈ పని కట్టుకొని చేస్తూ ఉన్నారు. ఏంది అని అడిగిన. అడిగితే నాకు భారతీయ జనతా పార్టీ నాకు తెలిసినంత ఎక్కువ తెలియదు అన్నాడు. ఎట్లా నా ఏంది సంగతి అంటే, భారతీయ జనతా పార్టీకి రాజకీయం తెలుసు. భారతీయ జనతా పార్టీ అది కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వంలోకి ఎట్లా రావాలనో తెలుసు. త్రిపురల 1% ఓటు ఉంటే దాన్ని 51% ఓటు చేసినాం ఒక సంవత్సరంలో. మహారాష్ట్రలో మాతోటి మా పేరు చెప్పుకొని నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకొని శివసేనోడు 45-50 సీట్లు గెలిచి పారిపోయాడు. పారిపోయినోడిని జుట్టు పట్టుకొని ఎట్లా ఇగ్గుక రావాలో కూడా తెలుసు మాకు. ఇక ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ భారతీయ జనతా పార్టీ బ్రేక్ చేసింది అంటారు. ఎట్లా బ్రేక్ చేసింది బ్రదర్? ఎన్సీపీ ఎందుకు పుట్టింది? ఎన్సీపీ కుటుంబ రాజకీయాలకి వ్యతిరేకంగా శరద్ పవార్ పుట్టించాడు ఎన్సీపీ. ఇవాళ ఎన్సీపీ ఎందుకు విచ్ఛిన్నమైంది? అదే కుటుంబ రాజకీయాలు శరద్ పవార్ చేస్తుండు కాబట్టి విచ్ఛిన్నమైంది. శివసేన ఎందుకు విచ్ఛిన్నమైంది? ఐడియాలజీ భావాజాలానికి విరుద్ధంగా కుర్సీ కోసం ఉద్ధవ్ ఠాక్రే పాకులాడితే శివసేన విచ్ఛిన్నమైంది. కాబట్టి మమ్మల్ని వాడుకొని పారిపోయినోడిని జుట్టు పట్టుకొని ఎట్లా ఇగ్గుకు రావాలో కూడా తెలుసు మాకు. దిస్ ఈజ్ నరేంద్ర మోదీస్ ఎరా. వీ నో హౌ టు ఫార్మ్ గవర్నమెంట్ అండ్ నో బడీ డస్ పాలిటిక్స్ బెటర్ దెన్ అస్. ఇదే సౌమ్యుడైన కిషన్ రెడ్డి లోపట
రాబోయే 6 నెలల్లో వస్తాయో మరి 9 నెలల్లో వస్తాయో ఎలక్షన్లు కలిసి వస్తాయేమో తెలియదు నాకు, కానీ ఎప్పుడు వచ్చినా అప్పుడు సునామీ రూపం చూడబోతా ఉన్నారు ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్. ఏంట్రా ఈసారి కూడా ఇంక్రిమెంట్ తక్కువ ఇచ్చారా? నేను అదే చెప్తాను, నీ బిడ్డ నిలబెట్టరా పోయి. నీ బిడ్డను శాత కాకపోతే దమ్ము లేకపోతే నువ్వేరా నిజామాబాద్కి, మేమేంటికి వస్తాం రా గజవేలికి, నువ్వురా ఆజా. బాజాప్తా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు. సమజ్గా మా మీడియా మిత్రులందరికీ మంచి అర్థమై ఉంటుంది, మాకంటే బెటర్ రాజకీయం ఈ దేశంలో కూడా చేయడు. జై శ్రీరామ్.